హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బేబీ పొటాటో ఫ్రై ఏ విధంగా తయారు చేస్తాను అనేది కింద లింక్ ఇస్తాను. ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే తయారీ విధానం, అదేవిధంగా చిన్న స్టోరీ అనేది చెప్పాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. మనం ఏ రెసిపీ చేసినా అది చేసేటప్పుడు దానిలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు, అదేవిధంగా అది ఎక్కడి నుంచి వచ్చింది అని తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ ఉంటుంది. సో దానివలన నేను ప్రతి వీడియోలోనే హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నాను. ఈ వీడియోలో పొటాటో గురించి, అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఈ బంగాళదుంపలు ఎక్కడి నుంచి వచ్చాయో ఒకసారి అయితే చూద్దాం. దక్షిణ అమెరికా ఖండంలోని ఆండీస్ పర్వత శ్రేణుల దగ్గర పెరిగే మొక్కలలో ఈ బంగాళదుంపలు కూడా లభించాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించాయి పర్వత శ్రేణులు అనేది చూసుకున్నట్లయితే వెనిజులా నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీ వరకు వ్యాపించి ఉంది. వెనిజులా నుంచి చిలీ వరకు మధ్యలో ఉన్న దేశాల పేర్లు అయితే చూద్దాం. వెనిజులా, కొలంబియా, ఈక్వెడార్, పెరు, బొలివియా, అర్జెంటీనా, చిలీ మొదలగు దేశాల వరకు ఆండీస్ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఈ దేశాల వరకు వ్యాపించి ఉన్న ఆండీస్ పర్వత శ్రేణి ఆ మొక్కలలోనే మనకి బంగాళదుంపలు అనేవి ఎక్కువగా సాగుబడి జరిగాయి. పర్వత శ్రేణులలో ఉండే చల్లదనానికి ఈ బంగాళదుంపలు అనేవి ఎక్కువగా సాగుబడి చేయడానికి వీలుండేది. ఎక్కువ బంగాళదుంపలు విస్తరించాయి. ఇలా ఈ బంగాళదుంపలను స్పానిష్ వర్తకులు యూరప్ తీసుకెళ్లారు. అక్కడ వారు అలంకరణ సామాగ్రిగానే చూశారు. కొన్ని రోజుల తర్వాత దీనిలో ఉండే పోషకాలను చూసి దీన్ని వంటలకు ఉపయోగించవచ్చు అని చెప్పారు. అప్పటి నుంచి మిగిలిన అన్ని దేశాలకు ఎగుమతులు చేశారు. అన్ని దేశాల వారికి ఎలా సాగు చేసుకోవాలి ఇలాంటి దుంపల్ని అని తెలిపారు. అప్పటి నుంచి అన్ని దేశాల్లోనూ బంగాళదుంప అనేది వాడడం జరుగుతుంది. ప్రతి స్నాక్ ఐటెంలోనూ, వంటకాల్లోనూ యూజ్ చేస్తున్నారు. మన భారతదేశంలో ఎక్కువగా సాగుబడి జరిగి మన దేశంలో అన్ని దేశాల కన్నా ఎక్కువగా బంగాళదుంపను అయితే యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా తీసుకున్నా అంత మంచిది కాదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ.